Hi guys, welcome back to my channel. In this video, I'm going to explain simple trick to find bond order. Before going to today's video, please do subscribe, like, share my YouTube channel. First 0 to 20 వరకు నెంబర్స్ రాసుకున్న తర్వాత 0, 4, 8, 20 దగ్గర 0 రాసుకోవాలి. 0 తర్వాత 4 దగ్గర, దెన్ 8, దెన్ 20. ఓకే, తర్వాత 14 దగ్గర 3 రాయాలి. ఎక్కడైతే 0 ఉందో అక్కడ దాని ముందు తర్వాత దాని వెనుక 0.5 పెట్టేయాలి. 0.5 ఇక్కడ ఉంది. 0.5, 0.5, 0.5, 0.5 తర్వాత ఇక్కడ 0.5, 0.5 తర్వాత 1, 1, 1, 1.5, 2, 2.5, then 1, 1.5, 2, 2.5. ఇట్లా రాసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఆక్సిజన్ నెంబర్ వచ్చేసి 8, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 16. జస్ట్ 16 ఎక్కడ ఉన్నదో అక్కడ చూసుకోవాలి. 16 ఇక్కడ ఉంది. బాండ్ ఆర్డర్ 2.0, 2 అన్నట్టు. బాండ్ ఆర్డర్ 2 ఈజీ. ఇది ఒక్కటి మనకు రాసుకోగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. నైట్రోజన్ 14. నైట్రోజన్ ఒక దగ్గర మాత్రం బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ బాండ్ ఆర్డర్, arrange them in increasing order. Okay, ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ దెర్ ఇస్ నో చార్జ్ 16 అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంది. ప్లస్ చార్జ్ ఉంటే 1 నెంబర్ డిక్రీజ్ చేయాలి. 16 కదా ఆక్సిజన్, 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 15 అవుతుంది. తర్వాత ఆక్సిజన్, ఇక్కడ మైనస్ చార్జ్ ఉంది. మైనస్ అంటే ఇంక్రీజ్ అన్నట్టు. దీనికి ఒక చార్జ్ ఎక్కువ 17. ఓకే, దెన్ సీ హియర్ 16 2, 15, 2.5, 17, 1.5. మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకున్నట్టయితే ఎక్కువ దేనికి ఉంది? ప్లస్ చార్జ్, నెక్స్ట్ న్యూట్రల్ దానికి. ఇది బాండ్ ఆర్డర్. దీనికి రివర్స్ బాండ్ లెంత్. బాండ్ ఆర్డర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఓకే, finding bond order is very easy. Just follow this trick. Okay, thank you for watching my YouTube channel.